బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు సమయం ముడియంతో కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. రేపు వాదనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో అందరికీ బెయిల్ వచ్చిందని కోర్టుకు సాల్వే తెలిపారు. ఈ విధంగా అరెస్టులు చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. ఈ సందర్భంగా ఈ కేసులో మీ క్లయింట్కు 17A వర్తిస్తుందనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అన్నారు. దీనికి సమాధానంగా ధర్మాసనం పరిశీలన వాస్తవమేనని సాల్వే చెప్పారు. ప్రతీకార చర్యలకు పాల్పడిన సందర్భంగా ఉన్నందువల్లే ఈ చట్టానికి సవరణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 17A ప్రకారం దేనికైనా పోలీసులు అనుమతులు పొందాల్సిందేనని చెప్పారు. మరేపు ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్కి రేపు వాదనలు వినిపించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు సమయం ముడిగింతో కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. రేపు వాదనలు కొనసాగనున్నాయి. చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదన వినిపించారు. ఈ కేసులో అందరికీ బెయిల్ వచ్చిందని కోర్టుకు సాల్వే తెలిపారు. ఈ విధంగా అరెస్టులు చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. ఈ సందర్భంగా ఈ కేసులో మీ క్లయింట్కు 17A వర్తిస్తుందనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అన్నారు. దీనికి సమాధానంగా ధర్మాసనం పరిశీలన వాస్తవమేనని సాల్వే చెప్పారు. ప్రతీకార చర్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నందువల్లే ఈ చట్టానికి సవరణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 17A ప్రకారం దేనికైనా పోలీసుల అనుమతులు పొందాల్సిందేనని చెప్పారు. మరేపు ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్కి రేపు వాదన వినిపించనున్నారు.